రామకృష్ణ మన ఈఏపీఎస్ ఐఐటి అకాడమీకి సంబంధించి ఏపీ స్టేట్లో 176 స్కూల్స్ అసోసియేట్ అయ్యింది. ఆ 176 స్కూల్స్ మొత్తం కర్తలం అంతా సారా చూస్తాము. ఈరోజు గ్రాండ్ ఒలింపియాడ్ ఎగ్జామ్కి మొత్తం నీట్గా ఎలా జరుగుతుంది అనేసి దాన్ని మానిటరింగ్ చేసేదానికి మన స్కూల్ క్లాసులు ప్రత్యేకంగా సాధించారు. మామూలుగా ఏంటంటే వాళ్ళ టీంలో ఇంకా సాధించారు, మనకు మాత్రం దాని మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానం. ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో బాగా చేస్తున్నాం అనేసి మన మీద ఫస్ట్ నుంచి మన చాలా పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. అందువల్ల చాలా అర్థం జరిగింది. ఏంటంటే ముందుగా ఈ క్వశ్చన్ పేపర్స్ రిలేటెడ్స్కి ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 30 minutes పేరెంట్స్ కండక్ట్ చేసుకున్నది. ముందుగా వచ్చేసరికి మాకు ఎంతో బంధం కిందగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ కిందగా మేము ప్రతి స్కూల్ని గౌరవిస్తూ చేసుకుని వస్తాం. ప్లస్ తర్వాత వచ్చేసరికి అన్ని చోట్ల మేము స్కూల్స్లో చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేయండి, ఇలా ముందుకెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడేట్టుగా ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా అన్ని స్కూల్స్లో మేము చెప్పినా కానీ కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల సార్ కొన్ని హాలిడేస్ వల్ల లేట్ అయింది, కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల జరుగుతుండడం లేట్ అవుతుంది. కానీ ఇక్కడ సిస్టమేటిక్ చూసిన తర్వాత ఒక 4 ఏళ్ల నుంచి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీలో ఏదో ఒక స్టూడెంట్కి డెవలప్ చేయడం స్కిల్స్ కోసం ఎన్ని యాక్టివిటీస్ అయినా చేయడం కోసం స్కూల్లో సారు ప్లస్ ఇక్కడ ఉన్న టీం మొత్తం కూడా చాలా పోటీగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ప్లస్ పిల్లల కోసం ఎంత దూరమైనా మేము తీసుకెళ్ళడానికి ఎన్ని యాక్టివిటీస్ మీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే స్కిల్ బేస్డ్ కింద టెస్టులు కానీ లేకపోతే స్కిల్ బీ కానీ ఇట్లా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కింద కానీ ప్రతిదీ యాక్టివిటీలో నెంబర్ 1 పొజిషన్ కిందగా అయితే స్టేట్ మొత్తం మీద నేను చూసిన దాంట్లో బెస్ట్ స్కూల్ కిందగా ఉన్నారు. సో ఈ యాక్టివిటీస్తో పాటుగా ఈ టీచర్స్కి ట్రైనింగ్ కూడా ఆల్రెడీ టీచర్స్కి సపరేట్గా క్లాసెస్ అనేది కండక్ట్ చేసి 3 months ఒకసారి జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. సో మాతో పాటు డైరెక్ట్గా డిస్కస్ చేసుకొని ఎలా జరుగుతుంది యాక్టివిటీ, ఇంకా ఏం చేయాలి సార్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ప్రతిసారి 3 months ఒకసారి జూమ్ మీటింగ్స్లో మాతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ నేను ఓవరాల్గా స్టేట్ మొత్తం చూస్తానండి. స్టేట్ మొత్తం చూసినప్పుడు అన్ని స్కూల్స్లో ఎలా జరుగుతుంది యాక్టివిటీ, ఎట్లా ఉన్నారనేది నేను ఎవ్రీడే మానిటర్ కిందగా తిరుగుతూ ఉంటాను. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ ఎగ్జామినేషన్లో స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఉంది. సో ఒక ఎగ్జామ్లో వచ్చేసరికి 22 marks వచ్చినా నెక్స్ట్ వచ్చేసరికి 24 marks అనే అట్లీస్ట్ ఆల్ ఎగ్జామ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది 2 marks అనే ఇంక్రీజ్ చేంజెస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు స్టూడెంట్స్. లాస్ట్ అకాడమిక్ అయితే మన అభ్యాసోత్సవం అని చెప్పేసి స్టేట్ యాన్యువల్ డే ఫంక్షన్ చేశాము ఆంధ్ర తరఫున. దాంట్లో మన దగ్గరకు వచ్చేసరికి ఒక 22 members దాకా గుంటూరు రావడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఆల్రెడీ RMM, RSM ఇట్లా ఒలింపిక్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఒక మాక్ టెస్ట్ కిందగా వాళ్ళు ఇంకా బెటర్గా చాయిస్ చేయడానికి, బెటర్ రిజల్ట్ తయారు చేయాలంటే డైరెక్ట్గా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయడానికి ఒక స్పెషల్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఈ ఎగ్జామ్లో రాసిన తర్వాత ఇంకా మోర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాంట్లో ఫైనల్ కిందగా ఎవరైతే విన్నర్స్ కిందకి వస్తారో సేమ్ మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ April 4వ తారీఖున గుంటూరులో అవార్డ్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఆ అవార్డ్ ఫంక్షన్లో ఎంతమంది విన్నర్స్ వస్తారా అనేది వెయిట్ అండ్ సీ కిందగా చెక్ చేస్తున్నాం. సో దానికోసం అనేది ఇలాంటి ఎగ్జామ్స్ అనేది నెంబర్ ఆఫ్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే నమ్మడేస్ ఎక్కడికి వెళ్ళినా కానీ కాంపిటీషన్ లెవెల్ అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ లెవెల్లో మనం ముందు ఉండాలి అని అంటే ఒక ప్రాక్టీస్ అయినా కాదు. ఆ ప్రాక్టీస్ ఎక్కడ వస్తుందంటే స్కూల్ లెవెల్లో మాత్రం వస్తుంది. విడిగా బయటికి వెళ్ళే ఏదైనా ప్రాక్టీస్ చేయాలి రావాలి అని అంటే మటుకు అది ఒకరు నేర్పించాలి. అది నేర్పించాలంటే ఒక గురువు వల్లే సాధ్యం. సో స్కూల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అది విడిగా బయట నేను కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలి, నేను చేయాలి అని అంటే మటుకు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. బట్ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కానీ అడిషనల్ ఇంకొక టీచర్ అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు. అది ఎక్కడ వచ్చిందనంటే ఒక స్కూల్లో మాత్రమే. సో ఆ స్కూల్లో మనకు ఎన్ని ఫెసిలిటీస్ అయినా ఎంత కష్టమైనా టీచర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వీటన్నిటిని రెడీ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి యాజమాన్యం సార్, డైరెక్టర్ సార్ రెడీగా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాం ముందుకు. సో మీరు కూడా సపోర్ట్ అనేది మెయిన్లీ స్టూడెంట్స్ కోసం, మీ పిల్లల కోసం ఇంకా బాగా చేయడానికి ఎంకరేజ్ చేయండి. సో ఈ ఎగ్జామ్ అనేది ఇప్పుడు జరిగిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ మెసేజ్ ఇంగ్లీష్లో పెట్టినాము, తెలుగులో పెట్టినాము, అప్పుడప్పుడు వాయిస్ కాల్ కూడా ఇస్తున్నాము. సో అలా ఇచ్చినా కూడా మీరు చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఫీజు అడుగుతున్నాడు, ఆ ఫీజు ఎలా ఫీజులే అంటే అర్థం అంటే ఈ ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఫీజుల కోసం గట్టిగా అడిగింది లేదు. మీరు పక్క స్కూళ్ళతో కూడా కోల్చుకోవచ్చు కూడా. ఏ రోజు వ్యాన్ ఎక్కించబాకుండా చెప్పలేదు, ఏ రోజు వ్యాన్ ఎక్కాక దించదని చెప్పలేదు. సో దాదాపుగా చాలా ఉన్నా కూడా అవన్నీ మేము పక్కన పెట్టి పిల్లవాడి మీద అదే అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఎవరి మీద మీరు రాగు ఉద్దేశాలు చూపించండి. అది మీరు కట్టుండొచ్చు కట్టుండకపోవచ్చు. మీ పిల్లల ఇంటికి వెళ్ళి ఒకసారి అడగండి. ఒక 4 days మేము డైలీ స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఏఐ గురించి. స్టడీ అవర్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది మా పేరు ప్రారంభ అయితే నేను ఒకే ఒక మాట చెప్పాను, అమ్మా మీ పేరు స్కూల్కి రమ్మని చెప్పండి. మీటింగ్లో ఒక్కరైనా ముందు సార్ కానీ మేము కానీ ఎవరైనా సరే ఫీజు గురించి ఎత్తితే అదే లేచి వెళ్ళిపోండి, ఇంకొక తీసుకెళ్ళమని చెప్పండి. లేదంటే మీకు మాకు మమ్మల్ని ఏంటంటే అది చేయమని చెప్పమని చెప్పారు. విషయం తెలియదు ఫస్ట్ క్లారిటీ లేకుండా ఆ పోతున్నాంలే వస్తున్నాంలే అని చెప్తే ఎవరికి కుదరదు కదా. ఇంట్లో నేను ఉన్నాను, మా అమ్మ మా నాన్న ఉన్నారు, ఎక్కడికి పోతున్నాడు వస్తున్నా అని చెప్తే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. పక్కన ఇరుగురు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, అది ఇది వాళ్ళు అలా ఇలా ఇచ్చినాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అని అలవాటు అవుతాయి, అదేమీ ఉంటాయి. ఇక్కడ కూడా మన పిల్లడు వస్తున్నా అంటే ఏం చేస్తున్నాడు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు యొక్క టాలెంట్ ఏంటి. సో వీటి గురించి మనం ఏ విధంగా శ్రద్ధ పెడితే వీటి కొంచెం బాగుపడతాడు. మనం ఏదో కొంచెం చిన్న స్థాయిగా ఉన్నవాడిని మనం రాబోయే మన జన్ స్కూల్లో చదివించుకున్నాము, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇదే స్కూల్లో చదివించి వెళ్ళాలి. సో అదే క్లైమేట్ చేంజ్ అవుతుంది, వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీ పిల్లల దృష్టిలో మీరే పెట్టుకోండి. వాళ్ళని చెప్పండి, ఇది నాన్న ఇలా ఉండాలి, ఇలా వెళ్తే వస్తుంది, ఇలా బట్టి పెట్టే విధానికి దూరంగా ఉంది అని చెప్తారు. సో దానికి మొత్తం కూడా సార్ ఒకసారి మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాక్ట్ ఒలింపియాడ్లో లాస్ట్ టైం ఒకటేమో ఫ్రీ ఒలింపియాడ్. సో లాస్ట్ ఇయర్ ఎవరు కూడా 650 రూపీస్ ఎవరు కట్టలా, అది మనం ఖర్చుకోవాలి. మనకు విషయం చేసి ఫస్ట్ టైం వాళ్ళు. అదీ కాక మన స్కూల్లో లాస్ట్ ఇయర్ మొత్తం ఐఏ తీసుకున్న వాళ్ళు 86 మెంబర్స్, ఈ ఇయర్ 185 మెంబర్స్. లాస్ట్ 86 మెంబర్స్కి ఫస్ట్ తీసుకున్నా కూడా కొంచెం మాకు భయం ఉంది, అటు పిల్లలకి భయం ఉంది, మాకు జీలు ఉంది, మేము కొట్టాలి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. సో దానికోసం 86 మెంబర్స్తో లాస్ట్ 12 మెంబర్స్ తీసుకెళ్ళాము గుంటూరు రేంజ్కి. అక్కడికి వెళ్ళాక ఆ 8 మెంబర్స్ మొత్తాన్ని కూడా ఈయన ఏం చేశారంటే వాళ్ళు బుక్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అంటే బుక్స్కి 3,500 పడుతున్నాము ఐఐటి 10 1 10 2. వాళ్ళు ఫ్రీగా ఇయర్ వాళ్ళు ఎవరైతే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ 3,500 3,500 తగ్గించేశారు. ఈ ఇయర్ కూడా ఇప్పటికే 185 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫ్రీ ఒలింపియాడ్ ఇంకా సెలెక్ట్ కాలేదు, పెయిడ్ ఒలింపియాడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాసేది ఫ్రీ ఒలింపియాడ్. పెయిడ్ ఒలింపియాడ్ ఏంటో అంటే ఇప్పుడు వీళ్ళని అంటే ఎదిగా కొద్ది మన చిన్నప్పుడు 2వ క్లాస్లోనే 2వ తరగతి చదివేటప్పుడే 20 నిమిషాలు గడగా చెప్పేసేవాళ్ళు. మేమైనా కూడా మీరైనా కూడా నెక్స్ట్ మహాభారతం కానీ రామాయణం కానీ చదవమంటే గడగా చదివేసేవాళ్ళు. అది ఇప్పుడు పిల్లలకి తీసుకుని చదవమంటే ఏంటిదే బొమ్మలు చదువుతున్నాం అలా ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కంటే అంటే పూర్వం కంటే ప్రస్తుతం ఉండే చదివింది చాలా ఈజీ అయిపోయింది. సో దానికోసమే ఈ పెయిడ్ ఒలింపియాడ్ ఏం చేశారంటే ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. లాస్ట్ ఫ్రీ ఒలింపియాడ్ ఏంటంటే 4 కలిసి చదవాలి. వీటిని ఒలింపియాడ్ ఎగ్జామ్ చెప్తాం. అలా పెయిడ్ ఒలింపియాడ్ ఏం చేశాడంటే క్యుములేటివ్ టెస్ట్ అని పెట్టాడు, ఆబ్జెక్టివ్ టెస్ట్ అని పెట్టాడు. క్యుములేటివ్ ఆబ్జెక్టివ్ వీటికి తేడా ఏంటంటే క్యుములేటివ్ అంటే 3rd 4th 5th వాళ్ళకి, ఆబ్జెక్టివ్ అంటే 6th 7th 8th క్లాస్ వాళ్ళకి. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ ఉండదు, ఎవరికి 6th 7th 8th వరకు ఉంది, దాంట్లో ఆబ్జెక్టివ్ పెట్టాడు. 3rd 4th 5th వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో దీని పరంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా ఎలా ఉందంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఇప్పుడు సిబ్యాట్ ఉందమ్మా. ఈ సిబ్యాట్ అనే ఎగ్జామ్ ఓన్లీ రీజనింగ్ వరకే ఉంటుంది. అంటే రీజనింగ్ అంటే మీకు తెలిసిన వడ్డీ లెక్కలు చూస్తున్నాం. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చా, లేదా 2 రూపాయలు వడ్డీ, అలాంటి కానీ టైం అండ్ టాలెంట్, సమయ పాలన, సో వీటి మీద ఆధారపడి. అలా అర్థమెటిక్ అంటే మొత్తం ఇంకా ఈ వడ్డీ లెక్కలు కాకుండా రిమైనింగ్ మొత్తం కూడా అర్థమెటిక్ అంటే మనం ఏదో కొలతలు ఎంత, ఆ స్క్వేర్ ఫీట్ ఎంత, ఈ మొత్తం చూసుకుంటాం. అలాంటివి 2 ఉంటాయి. అలా సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ పెయిడ్ ఒలింపియాడ్ ఏం చేశాడు అంటే సిబ్యాట్ అని ఒకటి పెట్టాడు, ఆర్ఎంఎం ఒకటి పెట్టాడు, అలాగే ఆర్ఎస్ఎం అని పెట్టాడు, టీఈట్ అని పెట్టాడు, అలాగే బీమ్యాట్ అని పెట్టాడు. ఈ 5 ఎగ్జామ్లు ఏం చేశారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కడు యాడ్ చేశాడు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కడు యాడ్ చేసుకొని వచ్చింది. ఈ సిబ్యాట్, ఆర్ఎంఎం, ఆర్ఎస్ఎం, టీఈట్, బీమ్యాట్ ఇవన్నీ పడుతూ చాలా అంటే చాలా డెడ్ ఈజీ. వాడికి ఆ కంటెంట్ వాడు ఫుల్ఫిల్గా వాడు బ్రెయిన్లో ఉంటే వాడు కొంచెం హార్డ్ వర్క్ చేసేయంటే ఈజీగా కొట్టేయచ్చు. సో దానికోసమే లాస్ట్ ఇయర్ ఫ్రీ ఒలింపియాడ్ 12 మెంబర్స్ అయితే ఇయర్ ఇప్పటికే పెయిడ్ ఒలింపియాడ్ 5 ఎగ్జామ్ అయిపోయి ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఈ 5 ఎగ్జామ్ కలిపి 70 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో మీ పిల్లలు ఉన్నారు,
మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఎవరు సెలెక్ట్ అయ్యారు మొత్తం మేము గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో మొన్న 6:30కి రిజల్ట్స్ మనం అప్లోడ్ చేశాడు. టీఈటీ ఎగ్జామ్కి అలాగే సీబీఎట్ ఎగ్జామ్కి మొత్తం స్కూల్ మొత్తం మీద 4 సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మేము కష్టపడుతున్నాము, మీ పిల్లలు కష్టపడుతున్నారు. కొంచెం మీరు ఇలా కాకుండా ఇలా చదువుకోని చెప్పండి, జస్ట్ సజెస్ట్ చేయండి. వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. ఖచ్చితంగా అయితే ఎవరు కూడా తక్కువ స్థాయిలో ఇవ్వలేరు, గట్టిగా కష్టపడుతున్నారు. కొంచెం మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కొంచెం దగ్గరలో ఏమైనా ఉంటే స్టడీ వర్క్ కానీ ట్యూషన్ కానీ అది పెట్టుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ అనేది చాలా కష్టము అంటే వాడు ఇచ్చే లెవెల్కి. సో అదేగాక ఇప్పుడు క్లాస్ ఎగ్జామ్ కూడా 120 బిట్స్ ఉంటాయమ్మా. 120 బిట్స్కి 120 మినిట్స్ టైం ఇస్తుంది. ఒక్క నిమిషంలో ఆ ఒక్క క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, మేము పిల్లలు ఎక్కడికి తీసుకొస్తుంది. మీరు చూడండి, 1 నిమిషం టైం పెట్టుకుని మీరు ఫోన్లో ఆ ఇచ్చిన క్వశ్చన్ని ఆప్షన్గా మీరు చదవాలి. క్వశ్చన్ మాత్రం 1 మినిట్ చదివారంటే మనం గ్రేటే. అలాంటి ఆ పిల్లలు చిన్న 3rd క్లాస్ పిల్లలు కూడా క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకొని కింద ఇచ్చిన 4 ఆప్షన్లు కన్ఫ్యూజ్ కాకుండా ఏ ఆప్షన్ చూసుకొని ఆటోనోట్ బయట పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏ తక్కువ దాన్ని పక్కన పెట్టుకుంటూ కరెక్ట్గా లాస్ట్ 2 వస్తారు. 4 2 ఈజీ కనిపెట్టేయచ్చు. ఈ 2 తక్కువ పెట్టచ్చు ఎవరైనా కూడా. సో రిమైండర్ 2 ఉంటాయి. వీటిలో కన్ఫ్యూజ్ అవుతాం, ఇదే అని. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాలంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ దానికి కూడా భయపడకుండా వాళ్ళైతే కష్టపడుతున్నారు. మీరు కొంచెం ఇంతకు కొంచెం హెల్ప్ చేయండి. మేము స్కూల్లో మేము చేయాల్సిన 100% అంటే 110% మేము హెల్ప్ చేస్తాం. సో అలాంటి మేమైతే చాలా కష్టపడుతున్నాము. దానికి మాకైతే ఎటువంటి భేదాలు లేవు, వీటి కన్నా అని చెప్పేసి. సో కాబట్టి మీరు కూడా కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఈవినింగ్ పూట డైలీ స్టడీ అవ్వప్పుడు ఐఐటీ స్టడీ అవ్వరు 7:30 వరకు మేము ఉన్నాం ఇక్కడ. నేను కావచ్చు, అలాగే డైలీ రోజుకి 2 టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ పరంగా, మ్యాథ్స్ పరంగా, సైన్స్ పరంగా, రీజనింగ్ పరంగా అన్నీ చెప్తారు. సో ఏదైనా వీలుంటే దాదాపు మనకి నిన్న అఖిల్ వాళ్ళు తెలియదు కదమ్మా, నీకు అఖిల్ వాళ్ళు తెలిసే ఉంటుంది. ఎంతో మంది ఇక్కడ నుంచి అఖిల్ వాళ్ళ నుంచి వాళ్ళు ఉండేసి ఇప్పుడు నైట్ 7:30 వరకు ఉండి వెళ్తున్నారు. అబ్బాయి గంగాధర్ అబ్బాయి. ఆ అబ్బాయి దాదాపుగా ఒక 4 నెలల నుంచి ఉంటే ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయికి. సో ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసుకునేది ఏం లేదు, వాళ్ళకి తెలియదు లేదు. వాళ్ళు గురువు చెప్పుకుంటుంటారు, వాళ్ళకి తెలియదు. అలాంటి మీద మేము చెప్పాం. లాస్ట్ టైం మాకు రాలేదు, పాప రావడం అన్నం తెలియదు, మాకు ర్యాంక్ రాలేదు. కష్టపడతాడు, కానీ ఏ విధంగా కష్టపడతామంటే వాడు బట్టి విధానంగా ఎలా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఉందమ్మా, ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్ ఉంటే 4 1 2 3 4 అలాగే వస్తే ఆన్సర్ చేయగలరు. ఈ 4 తీసుకెళ్ళి 1గా, 3 తీసుకెళ్ళి 2గా పెట్టామో అప్పుడు 1 పెడతారు తప్పు. సో అలా ఇస్తే ఎగ్జామ్ ఏది కూడా బుక్లో ఉన్న క్వశ్చన్ ఒక్కటి కూడా ఇలా ఉంటుంది. మీ పిల్లల దగ్గర బుక్స్ ఉన్నాయి, అలాగే మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాము, ఇంటికి తీసుకెళ్ళాక ఒకటి చెక్ చేయండి. ఒక్క క్వశ్చన్ ఉంది. ఒకవేళ అదే క్వశ్చన్ ఉన్నా కూడా ఆప్షన్ చేంజ్ చేస్తాం. 15% మాత్రమే ప్రాక్టీస్ సెషన్స్ వస్తాయి, 15% మాత్రమే మెటీరియల్స్ వస్తాయి. ఏమైనా 70% అన్నీ కూడా బయట నుంచి చేస్తారు. అంటే వాడికి కంటెంట్ తెలుసుకున్నాడు. బట్టి పట్టే విధానానికి ఐఐటి అనేది చేస్తా కేర్ ఆఫ్ అడ్రస్ అయితే లేదు. బట్టి పట్టేవాడు దాంట్లో అయితే అసలు ముందుకు రానివ్వలేడు. సో అది దృష్టిలో పెట్టుకొని కొంచెం వీలైతే సాయంత్రం పూట స్టడీ మేము ₹1 కూడా ఫీజు తీసుకోవట్లే, మేమే ఉన్నామని చెప్తున్నాం. ఏవైతే మీ ఛార్జెస్ మాత్రం పెట్టుకోవాల్సి వస్తుందేమో. బయట వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు, చూసుకుని చదువుకుంటున్నారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కరెస్పాండర్తో మాట్లాడండి. సో ఒకసారి ఇప్పుడు మీకు కరెస్పాండర్ ఏదైనా పిల్లల్ని చదివించాలి, ఐఐటీలో ముందు కానీ ఎలా చేయాలి. సో మనకి ర్యాంక్ రాదు, దానికోసం కుంకోని అవసరం లేదు. మామూలుగా మనకు రాకుండా ఇంగ్లీష్ స్కూల్ ఉన్నప్పటికీ ఈ అభ్యాసం తీసుకోవాలంటే ఒక ఛాలెంజ్. దానికి మన స్కూల్ ఏదో విధంగా చేద్దాము అంటే మ్యాక్సిమం రాకుండా వాళ్ళు అంటారు పూర్ పీపుల్స్ ఉంటారు. కానీ మనకు నెల్లూరులో వచ్చే విధంగా ఎడ్యుకేషన్ ఇద్దాము అంటే మ్యాక్సిమం నెల్లూరులో మ్యాక్సిమం ఈ అభ్యాసం చాలా దగ్గర ఉంటుంది. అది మనం ఎందుకు ఇవ్వకూడదు అనేసి ఒక నెల రోజుల పాటు కూర్చొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు మన ఊళ్ళో బయటికి వెళ్ళినా కూడా అక్కడ బాగుండాలా, 6th నుంచి వెళ్ళిపోతున్నారు లేదా 8కి వెళ్తారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా ఇది ఓకే మన స్కూల్ నుంచి ఉండాలనేసి ఏంటంటే వచ్చిన ఆటోమేటిక్ క్వశ్చన్లు అయితే ఒక్కోసారి నేను చదివేది అర్థం చేసుకున్నాను కూడా. అలాంటి పిల్లలు అయితే చాలా మూమెంట్ కొన్నారు. ఆల్రెడీ ముందు చేసిన మ్యాథ్స్ రీడింగ్ చేస్తున్నారు, సైన్స్ ఇంగ్లీష్ అవన్నీ కూడా గ్రామర్ మొత్తం ఉంది. ఇంకెవరైనా చేసిన పిల్లలు ఎవరైనా చెప్పుకోండి, మ్యాథ్స్ గురించి మాట్లాడు.
అంటే అసలు ఏం జరుగుతుంది ఏందనేసి ఒక్కరు కూడా మన క్లాస్ టీచర్కి ఫోన్ చేయడం లేదు. ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే మన పిల్లవాడు చదవడం లేదు అసలు ఏంది ఒకరోజు వచ్చి అప్పుడప్పుడు మన మీటింగ్లో పెడతా ఉంటాం. ఆ మీటింగ్ తప్పక మధ్యలో ఎవరు కూడా రావడం లేదు. ఓకేనా? మన పిల్లవాడు మన భవిష్యత్తు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ కానీ బాగా బేస్గా వేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా టాప్ అవుతారు. ఇప్పుడు మనం మార్క్స్ పంపిస్తున్నాము, ఆ మార్కులు ఏంది మనకు వస్తున్నాయి కదా పిల్లలు, మన పిల్లల విషయం ఏంది దానికి తగ్గుతున్నాయి కదా మార్కులు అనేది ఒక రోజు అంటే మీరు ఒక మంది ఒక రోజు వచ్చి మీ క్లాస్ టీచర్తో వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ పేరెంట్స్ ఉంటారా? ఉన్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేసి క్లాస్ టీచర్తో మాట్లాడుతున్నాండి. నెక్స్ట్ మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండే విధంగా చూడండి. సరే, ఇప్పుడు మా కరెస్పాండెంట్ సార్ మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది మన స్కూలు, మన పిల్లవాడు ఏ విధంగా ఉండాలా, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ప్రతిదీ కనుక్కోండి. ఎందుకంటే క్లాస్ టీచర్ ఎందుకు కనుక్కోమంటున్నా అంటే కరెస్పాండెంట్ సార్ చెప్పారనుకోండి, కరెస్పాండెంట్ అందరూ చూసుకోవాలి. క్లాస్ టీచర్ అయితే ఆ అబ్బాయిని కంపల్సరీగా ఆ అబ్బాయి మీద అబ్జర్వేషన్ ఉంటుంది. సో మీకు ప్రతి ఒక్కరికి ఆ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా క్లాస్ టీచర్ నేను నెంబర్ అయినా ఉంటుంది, ఫోన్ అయినా చేస్తా ఉన్నాను. ఏంటి మేడం మా బాబు పరిస్థితి ఏంటి, మా పాప పరిస్థితి ఏంటి, మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి అనేసి ఒకసారి అంటే ప్రతి ఒక్కరు చేస్తే మనం కూడా కొద్దిగా బాగుంటుంది. ఓకేనా? నమస్తే అమ్మా, నేను మ్యాథ్స్ డీల్ చేస్తాను. 6th, 7th, 8th అలాగే నాకు లీజర్ అవర్స్ ఉన్నప్పుడు లోయర్ సెక్షన్స్ కూడా వెళ్తున్నాను, మ్యాథ్స్ డీల్ చేస్తాను. కొన్ని సబ్జెక్ట్స్ మనం ఈ అభ్యాసంలో వచ్చేటువంటి మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే వీళ్ళు 5th క్లాస్లో ఉంటే వీళ్ళ వీళ్ళు 5th క్లాస్లో ఉంటే వీళ్ళకి వచ్చే స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే 6th క్లాస్ 7th క్లాస్ పేపర్స్ అలా చిన్న పిల్లలు ఇస్తుంటారు. అక్కడ వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుంది, మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఆ పేపర్ చూస్తేనే చిన్నపిల్లలు పేపర్ కావాలి. మీరు ఒకసారి చూడండి, మీకు ఇచ్చినటువంటి టైంలో ఆ 2 అవర్స్లో మనమైతే నార్మల్గా అయితే ఆ క్వశ్చన్ పేపర్ చదవడానికి ఆ 2 అవర్స్ సరిపోతుంది. ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ కానీ చేసుకోనికి ఆ టైం అయిపోతుంది. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా టఫ్గా ఉంటాయి. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ పెట్టారు, 5th క్లాస్ నుంచి 6th 7th అంటే తక్కువ వయసులో ఎక్కువ స్టాండర్డ్స్ తీసుకునే విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయాలి. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ దాని మ్యాథ్స్ ఎలా ఆలోచిస్తున్నారు చాలా ఈజీ పెట్టి మనము ఒక ఆన్సర్ని చాలా ఒక ఫ్యాకల్టీ ఒక మెథడ్ చేస్తారు, ఇంకో ఫ్యాకల్టీ మెథడ్ చేస్తారు. కానీ పిల్లలు ఏదైతే రిసీవ్ చేస్తున్నారంటే ఈజీ వేలో ఆన్సర్ని ఎలా చేయాలి దాన్ని మాత్రం పిల్లలు ఈజీగా క్యాప్చర్ చేస్తున్నారు. ఇంత తక్కువ వయసులో ఇంత స్టాండర్డ్స్ చాలా అయినప్పటికీ కూడా మనం ఈ చేయి పెట్టేస్తుంది ఇది రాదు, ఇది ఇంక రాదు. దానికి పిల్లలకి మీరు కొద్దిగా మొత్తం అందరూ చదువుకోండి, అందరూ చదువుకోండి. అసలు కొంతమంది 10th క్లాస్ చదువుతారు, చిన్నపిల్లలు బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ బట్టి డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళు పేరెంట్స్ ఉంటారు. ఒక 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు పేరెంట్స్ అయితే అసలు చదువుకోండి. అయినప్పటికీ కూడా పిల్లలు చాలా కష్టపడి మ్యాథమెటిక్స్ అనేది డీల్ చేస్తారు. సో ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి ఎటువంటి డౌట్లు కూడా చెప్పడానికి క్లియర్ చేయడానికి మేము ఎక్కడైతే 100% మేము అయితే వర్క్ చేస్తున్నాం
కాకపోతే మీరు ఏం చేయాలి అంటే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు చదవడానికి కొద్దిగా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొబైల్ చూడటం, టీవీ చూడటం, ఇంటికి వచ్చిన వెంటనే మొబైల్ చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. కాబట్టి ఏంటంటే అది లేకుండా కాస్త కేర్ తీసుకొని చదివించుకుంటే మాత్రం వాళ్ళకి మంచి స్టాండర్డ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మన వెంకటగిరి నియోజకవర్గంలోనే కొన్ని స్కూల్స్ మాత్రమే ఐఐటి ఉంది. రాపూర్లో ఐఐటిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి స్కూల్ అనేసి ఇదే జెన్ స్కూల్ మాత్రమే. ఇది ఈ అభ్యాస్ ఐఐటిని నెల్లూరు స్టాండర్డ్స్ లెవెల్లో ఇక్కడ తీసుకొచ్చి మన సారు స్కూల్ని కాకుండా మన ఏరియాలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఈ సిస్టమ్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాం అన్నమాట. రాపూర్లో ఐఐటి అంటే చాలా గ్రేట్ అసలు. రాపూర్లో ఐఐటిని తీసుకురావడం, పిల్లల దగ్గర మళ్ళీ ర్యాంక్స్ మంచి మార్క్స్తో ర్యాంక్స్ తీసుకురావడం కూడా చాలా గ్రేట్ అసలు. కానీ దానికి మీ సహకారం కూడా ఇంకా కావాలి. వీలున్నంత వరకు ఎవరైతే సరౌండింగ్స్ ఏరియాలో ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళ పిల్లల్ని స్టడీ అవర్స్ పెంచడం, స్టడీ అవర్స్లో ఎక్కువ క్లాసులు చెప్పించడం. వీళ్ళు లేని వాళ్ళు మీ ఇంటి దగ్గర ఎవరో ఉంటారు. ఐ మీన్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పక్కన అన్నోళ్ళు అప్పుడు ఎవరో ఉంటారు. లేదంటే కొన్ని ఊళ్ళో ట్యూషన్ చెప్తున్నారు. ఆ ట్యూషన్ చెప్పే వాళ్ళ దగ్గర పంపించడం, అలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఒక మ్యాథమెటిక్స్లో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ దగ్గర ఆగిపోతాడు. ఇందాక సార్ చెప్పారు ఆ గంగాధర పిల్లోడు వాడి ఇంటికి నేను దగ్గర నుంచి రోజుకి నాకు ఒక 5 ఫోన్లు చేస్తాను. సార్ డౌట్ సార్ మ్యాథమెటిక్స్ ఫోన్ ఏం చెప్తాను కొన్ని లెక్క ఇక్కడ నా దగ్గర ఉంటే నేను నోట్బుక్ మీద లేకపోతే బోర్డు మీద వేసి ఇలా సామాన్యంగా ఇలా సార్ చెప్తాను. వాడు వీడియో కాల్ చేస్తాను బాబు, సార్ మీరు అక్కడ పేపర్ వేయండి నేను చూస్తాను అని వీడియో కాల్ చేస్తాను. కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంది పాపం, ఇక్కడి నుంచి పోలే పరిస్థితి. కానీ ఈ సంవత్సరం వాడు ఇక్కడ స్టడీ అవర్స్ ఉండి 7:30 వరకు స్టడీ అవర్స్ ఉండి బస్కి వెళ్ళి నిన్న కష్టపడితే పాపం వాడికి ర్యాంక్ వచ్చింది. సో అలాగా మీ పిల్లలకి మీరు కొద్దిగా గట్టిగా కృషి చేస్తే మ్యాక్సిమం మెంబర్స్ రీచ్ అవుతారు. దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి నేను నెల్లూరులో ఉన్న సుబ్బారెడ్డి సార్ని కన్సల్ట్ చేశాను. ఆ సార్ నా స్కూల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్ని నాకు కూడా ఇచ్చారు. సో నేను ఇమీడియట్గా వీళ్ళతో మాట్లాడి సేమ్ అదే ప్రోగ్రామ్ మ్యాథ్స్ చేసి అదే కరెక్ట్ని నేను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతాను. ఇంకోటి ఏంటంటే దీనికి స్టూడెంట్స్ని ఎక్కువ ఫిల్టర్ చేసుకోవాలి అనేసి ఫస్ట్ ఒక ఆలోచన చేసాం. తర్వాత వీళ్ళే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక లెవెల్ వరకు 2 మార్క్స్ వస్తే క్వాలిఫై పెట్టి, సో టోటల్గా మన స్కూల్లో ఉన్న అంటే ఎవ్రీ క్లాస్లో కూడా ఒక 50-60 స్టూడెంట్స్ పైన అప్ టు 7th వరకు, 8th కూడా ఒక 40+ ఉన్నారు. సో వీళ్ళలో నుంచి ఏంటంటే మనం 2 కేటగిరీలుగా చేస్తున్నాం. ఆ 2 కేటగిరీలుగా చేసుకునేదానికి వీళ్ళు ఇచ్చిన పేపర్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని, సో ఏబీ కేటగిరీకి తీసుకునేసి ఏ కేటగిరీ స్టూడెంట్స్ మొత్తానికి కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే దీంతో పాటు దీనికి ఏంటంటే ఈ మెటీరియల్ కోచింగ్ కలిసి ఒక 5,000 ఫీజు కూడా ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. దానికి కూడా పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేసేది చాలా సంతోషమైన విషయం. అట్లాగే మనం టోటల్ 2 బ్యాచెస్కి డివైడ్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా అంటే ఐఐటి సెక్షన్లో మీ పిల్లలు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అంటే ఏంటంటే ఆ సెక్షన్లో ఉన్నారంటే పిల్లలంతా కూడా బాగా చదువుతున్నారు. నేను చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో జాయిన్ చేయమన్నా కూడా అంటే వాళ్ళకి ఇంకా ఆ స్టాండర్డ్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇంకొకటి మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం మెరిట్గా ఉన్న స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ మాత్రం దీంట్లో జాయిన్ అయినాక కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేసి అట్లా కొంచెం చదువులో ఏమవుతున్నారు. వాళ్ళని కూడా మేము మా సైడ్ నుంచి కొంచెం గట్టిగా పుషప్ చేస్తున్నాము. పేరెంట్స్లో కూడా మీకు కూడా ఏదన్నా మా పిల్లలు కొంచెం డల్ అవుతున్నారు అది ఏదైనా ఫీల్ ఉంటుంది కాబట్టి నాతో కానీ లేదంటే కొంచెం క్లాస్ టీచర్స్తో డిస్కస్ చేసుకుంటే ఈ 2 months లోపల కొంచెం సెపరేట్ చేస్తాం. మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి
ఎందుకు కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ని అన్ని తట్టుకోవాలంటే ఏ స్టూడెంట్ అయినా కూడా కొంచెం చిన్నప్పటి నుంచే వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మాకు భయం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇంత సింపుల్గా ఉంటుందన్న ఫీల్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ఫీల్ క్రియేట్ చేసే భాగంగానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ స్టూడెంట్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకునే దానికోసం ఈ ఐఐటి అనేది తీసుకురావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది టోటల్ మన రక్త సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఒక 200 స్కూల్స్ దాకా మన స్టేట్లో ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. వీటిల్లో ఆ 200 స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్తో మన పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారనేసి కూడా తెలుస్తూ వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది స్కూల్ నుంచి అలవాటు. నేను నా ఎడ్యుకేషన్ కెరియర్లో నేను ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ రుద్దింది ఎప్పుడంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడు దాకా అసలు ఈ పబ్లిక్ అంటే ఏంటో కూడా తెలిసేది, ఇంటర్మీడియట్లో మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందనుకున్నాం, 4th క్లాస్ స్టూడెంట్స్ నుంచి అవన్నీ కూడా నీట్గా ఆన్సర్స్ అన్ని నీట్గా డబ్బింగ్ చేయటం అట్లా జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు, బట్ ఈ రౌండ్ చేయడం లేదంటే వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉంటే 2 ఆప్షన్స్ రౌండ్ చేయడం అట్లా కొంతవరకు ఇబ్బందులు పడుతూ వస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం అందరం గమనించాల్సింది, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ అకాడమిక్ ఇయర్ ఈ ఐఐటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కౌంట్ కూడా బాగా పెరిగింది. 86 నుంచి 120 దాకా వచ్చారంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మన ఏరియాలో కూడా కొంతవరకు పేరెంట్స్ నుంచి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మన స్కూల్లో కూడా ఈ పిఐఐటి ప్రోగ్రామ్కి స్టూడెంట్స్ బాగా కౌంట్ పెరుగుతుంది అనేసి. సో ఆ అవేర్నెస్ అనేది మీరు కూడా ఇంకా మీ సరౌండింగ్స్లో కొంతమంది పిల్లలు జాయిన్ అవ్వకుండా ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి జాయిన్ చేపిస్తున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పిల్లల యొక్క నాలెడ్జ్ కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాక లాస్ట్ అకాడమిక్ ఇయర్ బాగానే జరిగింది అని, బట్ నాకు అంత ఫుల్ఫిల్గా చేశాను ఫీల్ లేదు. కాకపోతే లాస్ట్ టైం కూడా కొంతమంది పేరెంట్స్ మాత్రం చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సిద్ధవరం నుంచి జయదేవ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. అబ్బాయి ఏంటంటే కొంచెం ఒక 3rd క్లాస్, ఇప్పుడు 4th వచ్చాడు, లాస్ట్ 3rd క్లాస్. కనీసం ప్రతి ఇంటికి వెళ్ళగానే ఇక్కడ చెప్పిన ప్రతి బిట్ ప్రతి ఆబ్జెక్టివ్ బిట్ కూడా నీట్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్క కూడా నాకు ప్రతిదానికి కాల్ చేస్తాను. సో దాదాపు ఈవెన్ 3rd క్లాస్ అయినప్పటికీ స్టూడెంట్ ఒక 3rd క్లాస్ అయినప్పటికీ కూడా కాకపోతే ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసేవాడు, బాగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ పేరెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని నీట్గా కూర్చోబెట్టి చేస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాడు మనకి లాస్ట్ టైం వచ్చిన బ్రాంచ్లో 3rd క్లాస్ నుంచి మొత్తం 176 స్కూల్స్లో వాడి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే మిగిలిన 3rd, 4th క్లాస్ 3rd, 2nd క్లాస్, కానీ వాడికి మాత్రం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అట్లాగే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ స్కూల్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఒక దాంట్లో తప్ప రిమైనింగ్ అంతా వాడికి ఫస్ట్ వస్తాం. ఇదంతా ఎట్లా వాడికి ఎలా సాధ్యమైందంటే 100% అది పేరెంట్స్ సపోర్ట్తోనే స్టార్ట్. ఎందుకంటే పేరెంట్గా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడి విషయం వాడు ఏం చదువుతున్నాడు ఎట్లా చదువుతున్నాడు అనేసి పేరెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి క్లాస్ టీచర్స్తో మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం గ్రాండ్ ఒలింపియాడ్ 2 ఇయర్స్ కూడా అక్కడ ఫోన్ చేసి డౌట్ కనుక్కుంది. అంత ఎఫిషియెంట్గా చేశారు కాబట్టి అబ్బాయి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక సార్ చెప్పారు, గంగాధర్ తీసుకుంటారు. వాడికి ఏంటంటే పర్సనల్గా జిల్ ఉంది, బాగా చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి. దానిలో పేరెంట్స్ సపోర్ట్ కొంచెం బాగుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళని మేము కొంచెం స్పెసిఫిక్గా చెప్పగలుగుతాము. ఎందుకంటే మెయిన్ ఏదైనా కూడా బాగా ప్రాక్టీస్ చేస్తేనే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అంత రిజల్ట్ బాగానే ఉంటుంది. సార్
మెయిన్ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ స్టూడెంట్ అయినా కూడా హార్డ్ వర్క్ చేయకుండా అయితే రిజల్ట్ అనేది కనపడదు. అది ఏ క్లాస్లోనే ఏ ఎగ్జామ్ దాని మీద పేరెంట్స్ కూడా ఏంటంటే ఇప్పట్లో పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే ఒక సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ అకాడమిక్ స్టార్టింగ్లో నాకు నా నోటీస్కి చాలా వచ్చాయన్నమాట. నేను నన్ను ఎక్కువగా ప్రెజర్ చేస్తే నేను ఇంకా నుంచి వెళ్ళిపోతాను, ఇట్లాంటి మాటలు వస్తాను, నేను చదవలేకున్నాను. ఇవి ఇలా ఏమైపోతుందంటే వాళ్ళు ఈ మొబైల్స్ ఇప్పుడు బాగా అడిక్ట్ అయిపోయేసి పేరెంట్స్ని అసలు ఇలా చెప్పాను కదా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. సో వాళ్ళ గురించి కూడా మనం కొంచెం భయపడుతూ ఈరోజు పిల్లలు పెంచాల్సిన పరిస్థితి వస్తున్నాము. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రతి స్టూడెంట్తో కూడా ఏ పేరెంట్ అయినా కూడా ఒక ½ an hour మినిమం టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడాలి. స్కూల్లో ఏం జరుగుతుంది, మీ ఫ్రెండ్స్ ఎట్లా అంటారు ఏంటి అనేసి రోజు మన డైలీ రొటీన్లో భాగంగా ఒక ½ an hour మన బాబుతో కానీ పాపతో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు డైవర్షన్స్ అనేటివి అదర్ థింగ్స్ మీదకి వెళ్ళకుండా మనం మీరు ఖచ్చితంగా దయచేసి రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేసి చూడండి. మినిమం ఒక ½ an hour పిల్లలకైతే మాట్లాడండి. అప్పుడు ఏంటంటే డైలీ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా కూడా మనం చెప్తాం. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ పిల్లల్ని కొడితే చదువుతారని లేదంటే టార్చర్ పెడితే చదువుతారనేసి ఆ రోజులు మనకు పోయి ఇంతకుముందు ఏంటంటే స్కూల్లో ఒక టీచర్ కొట్టినా లేదంటే పేరెంట్ కొట్టినా కూడా పిల్లలు దాన్ని ఒక పాజిటివ్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మనం కొడతారేమో అని చెప్పి భయంతో కొంచెం చదవటం అట్లా జరుగుతూ ఉంది. రాను ఏమవుతుందంటే జనరేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇట్లా ఎలా అయిపోయిందంటే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు పిల్లలు. అందుకనేసే నేను పదే చెప్తున్నాను, ఖచ్చితంగా పిల్లలతో కూడా కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ వాళ్ళని పాజిటివ్ వేలో మోటివేట్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. డిసిప్లిన్ పరంగా కూడా చూసుకుంటే ఇయర్ టు ఇయర్ మాకు కూడా స్కూల్లో కొంచెం కంట్రోల్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఇంతకుముందు ఏంటంటే ఎవరన్నా ఒక స్టూడెంట్ని గట్టిగా పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఏముందిలే అనేసి కొంచెం మాకు ధైర్యం ఉంది. ఇప్పుడేమవుతుందంటే ఎప్పుడైనా కొద్దిగా ఎమోషనల్ అయిపోయి ఏదైనా స్టూడెంట్ మనం గట్టిగా పనిష్మెంట్ ఇచ్చినా కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి మళ్ళీ ఇంకోసారి నుంచి బతిలాడటం, అంటే ఏం కాదు మీకోసం కొట్టారని చెప్పటం, అట్లా మేమే పనిష్మెంట్ ఇస్తున్నాం, మేమే వెంటనే బుజ్జిగించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ పోవాలన్నా పిల్లలు కొంచెం నీట్గా ఒక మంచి ట్రాక్లో ఉండాలన్నా కూడా ప్రయాణం చేస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక ½ an hour ఎల్కేజీ నుంచి 10th వరకు వాళ్ళతో మాట్లాడాలి. అది ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్న లోటుపాట్లు మనకు తెలుస్తాయి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళ వీక్నెస్ ఏంటనేది కూడా మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం కొంచెం మెచ్యూర్డ్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని పిల్లలు నేర్చుకోవాల్సి వస్తాం. అట్లాగే నేను ఇంకొకటి బాగా గమనించిన విషయం ఏంటంటే ప్రతి క్లాస్లో కూడా టాప్ 5 ర్యాంక్స్లో లేదంటే బాగా పిల్లలు వాళ్ళని ఎక్కువ పార్ట్ పేరెంట్ కూడా పిల్లలు కూర్చొని కొంచెం నీట్గా చదివిస్తే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం గ్రాస్పింగ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బాగా చదువుతూ వస్తుంది. కొంతమందికి ఏంటంటే దేవుడు భగవంతుడు బర్తికి వస్తారు టాలెంట్ అనేది. వాళ్ళని ఏ స్కూల్లో ఉన్నా పేరెంట్ పట్టించుకోకపోయినా టీచర్ పట్టించుకోకుండా కూడా ఖచ్చితంగా చదువుకుంటూ వస్తారు. కానీ ఆ స్టూడెంట్ అందరూ అలా ఉండరు. ఎక్కువ మంది ఏంటంటే మామూలు సాధారణ స్టూడెంట్గానే ఉంటారు. బట్ మనం ఒక స్కూల్ అనేది ఒక స్కూల్ వల్ల ఆ సాధారణమైన స్టూడెంట్ కొంచెం డెవలప్ అవుతాడు, అట్లాగే ఒక పేరెంట్ వల్ల కొంచెం డెవలప్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వేలో పిల్లల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసుకుని వాళ్ళ డెవలప్మెంట్ని
మనం చూసుకుంటా ఉంటే బాగుంటుంది. మీకు అది మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే చాలా టైం అయిపోతుంది. మనం మెయిన్ ఈరోజు గెస్ట్గా వచ్చిన సార్ మాట్లాడాలి కాబట్టి అంత టైం లేదు, అందుకని 2 minutesతో క్లోజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మొన్న ఐఐటీలో కూడా 3rd నుంచి 8th వరకు ఒక 450+ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళలో నుంచి ఓన్లీ 120 members మాత్రమే ఫిల్టర్ చేస్తున్నారు. కొంతమంది జాయిన్ అవుతారన్నా వద్దామని, కొంతమంది ఏంటంటే అదే ఎందుకు వద్దామంటే ఆ లెవెల్కి అందుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనేసి. సో మీ పిల్లలు ఆల్మోస్ట్ మీ పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి ప్రోగ్రాంలో ఉన్నట్టు భావించుకోవాల్సి వస్తుంది. అట్లాగే కొంతవరకు అయితే కొద్దిగా ఇర్రెగ్యులర్ వల్ల లేదంటే ఈ మధ్య హెల్త్ బాగాలేక కొంతమంది డల్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా కొంచెం మేము గట్టిగా పడుతున్నాం. మీరు కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏంటనేసి. ఏదైనా లోటుపాట్లంతా కూడా ఇమీడియట్గా మేనేజ్మెంట్ దృష్టికి కానీ లేదంటే క్లాస్ టీచర్ దృష్టికి కానీ తీసుకొచ్చారంటే సెపరేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే స్కూల్కి కూడా రెగ్యులర్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పిన లెసన్లోకి ఇంకా 2వ రోజు చెప్పేదానికి వీలు కాదు. అది ఏముందిలే ఒక్కరోజుకి ఆబ్సెంట్ అనుకుంటాం, కానీ దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పిల్లల మీద 0.1% అయినా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్కూల్కి రెగ్యులర్గా ఉండాలి. మనం మామూలుగా యాజ్ అ పేరెంట్గా అందరం చేయాల్సింది స్కూల్కి రెగ్యులర్గా ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక 1/2 hour కానీ అట్లీస్ట్ 15 minutes అయినా కూడా స్కూల్ నుంచి రాగాలి, ఏం చెప్పారు ఏంటి అనేసి ఒక 1/2 hour కానీ లేదంటే మినిమం 15 నిమిషాలు అయినా కూడా పేరెంట్ పిల్లలతో టైం స్పెండ్ చేసేదానికి చూడండి. ఖచ్చితంగా పిల్లల బిహేవియర్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా సార్ మాట్లాడి మీటింగ్ అందరికీ నమస్కారం. ఇందాక ఆల్రెడీ మాట్లాడారు. సో నౌడేస్ ఏంటి అంటే ముందుగా వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ యాక్టివిటీస్ ఇవన్నీ ఎందుకు చేయాలి అని అనుకుంటే వచ్చేసరికి ఎక్కడైనా మీ కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య అనేది ఓన్గా కనబడుతుంది. ఇప్పుడు రేపొద్దున మన పిల్లవాడు రేపొద్దున కాలేజీ లెవెల్ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనేది ఒక ఇంటెన్షన్ అనేది అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సో మా పిల్లవాడు అక్కడ చదవాలి, చెన్నైలో చదవాలి, లేదా బెంగళూరు పలానా ప్లేస్లో చదవాలి. ఎక్కడ చదవాలన్నా కానీ ముందు బేస్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ బిల్డింగ్ నిలబడి స్ట్రాంగ్గా ఒక 1000 మంది స్టాండర్డ్గా నిలబడాలి, కూర్చోవాలి అన్నా కానీ ముందు ప్లేస్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ చెరువు పక్కన ఉందా లేకపోతే ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కడితే ఉంటుందా, ఎన్ని ఏళ్ళ వరకు గ్యారెంటీ ఉంటుంది. అలాగే మీ పిల్లవాడైనా కానీ రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా స్టాండర్డ్గా నిలబడి వాడంతా వాడి కాళ్ళ మీద నిలబడగలాలి అంటే ముందు ఉన్న ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉండాలి, ఉన్న అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉంది. నేను మా ఉన్న ఇంట్లో వాళ్ళందరూ మేమంతా బాగానే చూసుకుంటున్నాము. ప్లస్ తర్వాత వచ్చి మా చుట్టాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే అనేది చూపిస్తారు. బట్ వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా జస్ట్ ఏదో నాకు ఉన్నారు అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళని అనుకుంటున్నారు. చెప్పేవాళ్ళు కావాలి. మెయిన్ వాళ్ళకి డైలీ వేర్ చెప్పినా కానీ వాళ్ళు ఎవరు వెళ్ళి వచ్చే జనరేషన్లో స్టూడెంట్స్ నువ్వు రోజు నేర్చుకుంటే నాకు తెలుసు నువ్వు నాకు చెప్పక్కర్లేదు అన్నట్టుగానే ఉన్న మైండ్ సెట్ వచ్చేది. ఒకప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ప్లస్ తర్వాత మా జనరేషన్ అయినా కానీ ఇంతకుముందు ఉన్న జనరేషన్ అయినా అంటే చెప్పిన వాళ్ళకి గౌరవం ఇస్తూ రెస్పెక్ట్తో వాళ్ళు నాకు చెప్తున్నారంటే ఏదో 1% అన్నా నేను వాళ్ళు చేస్తేనే నాకు చెప్తానని చెప్పి ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో ఏంటి అంటే మొత్తం నాకు తెలుసు, మొత్తం ఎక్కడి నుంచి తెలుసు అంటే ఇది ఒకటే చెప్తాను, నువ్వు చెప్పకపోయినా నేను దీంట్లో చూసి తెలుసుకోగలను అన్నట్టు చెప్తాను. సో ఇది ఏంటంటే మనకు సమ్ ఆఫ్ ద మెమొరీ అనేది కార్డ్ అనేది ఇచ్చారు. నువ్వు ఏదైనా టాలెంట్ ట్రై చేస్తే నీ వల్ల సాధ్యంగా అని చెప్పి మనకు దేవుడు అన్ని వరాలు ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తాము అని అంటే ఎక్కువ కష్టపడితే మళ్ళీ నా బ్రెయిన్ ఏమైనా దెబ్బతింటుందేమో అని దీన్ని వాడుతున్నాం. ఇది వాడుతున్నంత మాత్రాన్ని ఏం ఉపయోగపడుతుందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే నీ బ్రెయిన్ వాడకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీ బ్రెయిన్ ఏది కావాలన్నా దగ్గర తీసుకొచ్చి చేతిలో పెట్టడం. ఇది తీసుకొచ్చి దగ్గరలో చేతిలో పెట్టడం వల్ల ఏంటి అని అంటే వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, నాకన్నా టాలెంట్ ఎవరైనా ఉంటారా అనేది అడిగిన క్వశ్చన్ నేను వెంటనే చూసే
ఓకే తెలిసిందే అని అనుకో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకొకరికి 10 మందికి చెప్తాం నాకు తెలిసింది. బట్ ఈ తెలిసిన దాన్ని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున ఇక్కడైతే మాట్లాడగలరు, ఇది నాకు ఫ్యామిలీ, నేను ఇంతమందికి చెప్పాను కాబట్టి వీళ్ళు తెలుసుకున్నారని. విడిగా బయట సమాజంలోకి వచ్చేసి మాట్లాడాలన్నప్పుడు అప్పుడు ఫోన్ ఎలా లేదండి. మా ఇంట్లో వరకు నువ్వు ఫ్యామిలీ పర్సన్ ఇవాళ టాపర్, నువ్వు ఏదైనా వెళ్ళి సమర్థుడివి అన్నీ చెప్పగలవు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో చెప్తాం. బయట ఒక సిచ్యువేషన్, ఒక సమాజంలోకి వచ్చి అందరితో మాట్లాడాలి, కానీ అక్కడ వచ్చేసరికి రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేసరికి ఫోన్లు సైలెంట్లో అసలు ఫ్లైట్ మోడ్లో ఉంటాయి. అప్పుడు మాట్లాడాలంటే మాటే కావాల్సింది. మాట కావాలంటే ముందు బ్రెయిన్లో మనకు స్టెప్ బై స్టెప్ రన్ అవుతూ ఉండాలి. ఏం జరుగుతుంది నవ్వేడేస్, ఏం జరుగుతుంది అప్డేట్లు అవన్నీ తెలుసు. ఇవన్నీ ఒక పేపర్ రీడింగో లేకపోతే ఒక బుక్సో లేకపోతే ఒక్కొక్కరితో కలవడమో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం మనకు పేపర్ వర్క్ కిందగా జిల్లా ఎడిషన్స్ ఇట్లా ఇవన్నీ డైలీ ఆంధ్రజ్యోతి ఇవన్నీ వస్తుంది. అవి పేపర్ ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ తర్వాత న్యూస్ ఇవన్నీ అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. ఇవేది చేయకుండా దీంట్లో చూసి తెలుసుకుంటా అంటే కొంతవరకు మాత్రమే తెలుసు. అలా స్టూడెంట్స్ ఏంటంటే మొత్తం నాకు తెలుసు అన్నట్టుగా ఉన్నారు, కానీ తెలుసు అన్నా కానీ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నేర్పించాలంటే అది ఒక గురువు వల్లే సాధ్యం. ఇంకా ఎవరి వల్ల ఈ సృష్టిలో ఉన్న వల్ల అయితే సాధ్యం లేదు. ఎప్పుడు ఒకవేళ మీరు ఇంట్లో కూర్చున్నా మీరు ఒక గురువు కిందగా పిల్లలకి నేర్పిస్తేనే అవుతుంది. వీడు ఎదగాలి, వీడి కోసం నేను ఏదైనా చేయాలి. మనం ఆల్రెడీ ఎదిగి సెటిల్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని క్రియేట్ చేసుకొని ఉన్నాం. బట్ మనం సెటిల్ అయింది, మనం ఎన్నో కష్టాలు పడ్డాం. ఆ కష్టం పడ్డది వాళ్ళు అంతా కాకుండా ఒక 10% అయినా కష్టపడేటట్టుగా చేసేటట్టుగా చేయాలి. అందుకని పూర్తిగా సుఖపెట్టేటట్టు చేసే వాటికి కూడా అది మితిమీరి ఎక్కువ మనకే వస్తుంది ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ లేదు సార్, వాడికి ఫోన్ చూపించి నేను నేర్పిస్తాను, ఫోన్లో చూడు నేర్పిస్తూ, ఫోన్లో చూసి నేర్పిస్తా అంటే నువ్వే అలవాటు చేసింది. రేపు పొద్దున ఫోన్ వదిలిపెట్టి నీ దగ్గరికి రా అంటే ఫోన్ పట్టుకొని నీ దగ్గరికి వస్తాడు, నీకు ఫోన్ వదిలిపెట్టి నీ దగ్గరికి రావడం. అలాగే నేర్చుకున్నావు కదా, మొత్తం ఫోన్లోనే కదా చూసావు, రేపు పొద్దున నువ్వు ఎక్స్ప్లెయిన్ అంటే ఫోన్ ఉంటే చెప్తాను, ఫోన్ లేకపోతే చెప్పు. అలా కాకుండా ఎంతవరకు ఫోన్కి యూజ్ అనేది మీరు నెగ్లెక్ట్ చేస్తే అంతవరకు మీ దగ్గరికి ఒక ప్రేమ అనేది ఇంట్లో ఉన్న అనుబంధం ప్రకారంగా ముందుకు వస్తుంది. సో దీన్ని ఎడిటింగ్ మీరు అంత తగ్గిస్తే అంత బెనిఫిట్ ఫర్ మీ పిల్లలకి. సో నౌడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర అడ్వాన్స్ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో అన్ని యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అంత దగ్గరగా అట్రాక్ట్ అవ్వడానికి ఏంటంటే ఒకరిని చూడగానే ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్ చూస్తున్నాం అని అంటే ఆటోమేటిక్గా నేను కూడా చూడాలేమో అనేది ఐడెంట్ జరుగుతుంది. బట్ అది దాంట్లో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారా అనేది పక్కన ఉన్న పిల్లవాడు అర్థం చేయాలి. నాన్న ఫోన్ చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అనేది ఫోన్. సో ఇది ఎందుకు సార్ మీరు అంతసేపు ఫోన్ గురించి చెప్తున్నారు అని అంటే నౌడేస్ నేను చాలా చోట్ల నా ఏజ్ చిన్నదే, బట్ కాకపోతే చాలా చోట్ల చూసిన చోట్ల పిల్లవాడు మొత్తం ఫోన్కి రిపేర్ అయ్యి చాలా మంది చనిపోయి ఉన్నారు. సో గేమ్స్ అని, పబ్జీస్ అని, లేకపోతే ఫ్రీ ఫైర్ ఇట్లా ఎనీ గేమ్స్. ఒక ఫోన్ కొన్న దేనికోసం దాన్ని మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం, లేదా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే ఫోన్ కావాలి. లేదా ఒక అరగంట రిలీఫ్ కోసం, మైండ్ రిలాక్స్ కోసం గేమ్ ఆడాలి. కంటిన్యూస్లీ గేమ్ ఆడితే ఎక్కడ లాస్ వస్తుంది అని అంటే తయారు చేసిన ఫోన్ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దీని వరకు ఇంతవరకు క్యాపబిలిటీ ఇవ్వగలను, నువ్వు 1 hour 2 hours యూజ్ చేసినా నేను రన్ చేయగలను నీకు ఫేస్ క్యాపబిలిటీ. 24 hours 8 hours వరకు ఫోనే యూజ్ చేస్తే దాని క్యాపబిలిటీ పవర్ అయినా కానీ హీట్ అయ్యేసరికి డ్యామేజ్ ఏదో ఒక సైడ్ నుంచి వస్తుంది. అలాగే నీ మీద ప్రెజర్ కూడా స్కూల్లో ఉన్నంత వరకు చదువుకోవడానికి ఇచ్చేది, మళ్ళీ 1 hour రిలాక్స్ అయ్యి ఒక 1/2 hour మళ్ళీ ఇంట్లో కూర్చొని స్టడీ చేయండి. నీకు మార్నింగ్ 8 స్కూల్కి వచ్చినా ఈవినింగ్ 5 వరకు స్కూల్లో ఉంటాం, స్టడీ చేస్తాం, వాళ్ళు ప్రిపేర్ అవుతాం. మళ్ళీ 1 hour మీకు రిలాక్స్ అయ్యి వచ్చిన తర్వాత ఒక 1/2 hour అన్నా దాని మీద మళ్ళీ ఫోకస్ ఆన్ చేయాలి. అసలు ఈ స్కూల్లోనే మొత్తం డిపెండ్ అయ్యి ఉన్నాము అని అనుకుంటే స్కూల్లో చెప్తాం ఏంటి కంప్లీట్గా నువ్వు ఇదిగో ఈ టాపిక్ చేస్తున్నా, ఈ టాపిక్ చెప్తున్నా, ఈ టాపిక్ చేయి, చదువు అని ప్రాక్టీస్ చేసి. బట్ అక్కడ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రూఫ్ కిందగా చూడాలంటే మీ దగ్గర కూడా జరగాలి కదా. ఇక్కడ నేను చేస్తున్నాను, ఇక్కడ నేను ఫోన్లో చూస్తున్నాను అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎట్లా వాడుతున్నారా అనేది కూడా మీకు కూడా తెలియాలి కదా. మీ పేరెంట్స్ మనమంతా ఫోన్ యూజ్ చేసి ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్నది ఇంకొక దగ్గర చూపించాలంటే వాడు కూడా ట్రై చేయాలి. అలాగే ఇక్కడ స్కూల్లో నేను చెప్పాను క్లాస్ అని అంటే ఒక్క లెసన్ అయినా ఒకటైనా నువ్వు చదవడం నీ అందరికి నువ్వు నేర్చుకున్నావు. అదన్నా మీకు
ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా చదువుతున్నట్టు కనపడితే ఓకే వీడు వెళ్ళొచ్చింది వీడు చేస్తున్నాడు అన్న హ్యాపీనెస్ వస్తుంది. ఏది చేయకుండా జస్ట్ క్యాజువల్ కింద స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు అని అనుకుంటే వారం మొత్తం వెళ్ళొచ్చాడు, ఒక్కరోజు కూడా అబ్సెంట్ పెట్టాలి. ప్రతిరోజు 7 రోజులు వెళ్ళొచ్చాడు స్కూల్కి. వెళ్ళొచ్చాడంటే రిజల్ట్ ఏంటి, దాని గురించి అడగాల, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా జస్ట్ క్యాజువల్ కిందగా ఉంటే మటుకు వాళ్ళు చదువుతున్నారు సార్ స్కూల్లో చెప్తారు, బట్ వెనక నుంచి సపోర్ట్ చేసేది స్కూల్కి కావాల్సింది ఏంటంటే ఒక పేరెంట్. ఎందుకంటే మన బాధ్యత కిందగా ముందు 10 ఏళ్ళ సంవత్సరం వరకు 10th క్లాస్ అయ్యే వరకు మనం వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ కానీ ప్లస్ తర్వాత ఒక అవగాహన కిందగా నెక్స్ట్ ఎట్లా ఏం చేయాలి అని. సో స్కూల్లో 10th క్లాస్కి అయ్యేసరికి నువ్వేం చేయాలి, ఇంటర్లో ఏం చేయాలి, ఇంటర్ తర్వాత నువ్వు ఇది తీసుకుంటే అట్లాగా ఎంపీసీ తీసుకుంటే అట్లా బైపీసీ తీసుకుంటే అట్లా అనేది అన్ని సెక్టార్ కిందగా ఎక్స్ప్లెనేషన్ పాటిస్తాం. ఇవన్నీ తెలియజేయాలి అన్నా కానీ వాళ్ళ బేసిక్ అవగాహన అంటే ముందు పేరెంట్ దగ్గర నుంచి వస్తే వాళ్ళ సపోర్ట్తో స్కూల్ ఎంత దూరమైన తీసుకుంటారు. ఆల్రెడీ లాస్ట్ అకాడమిక్ 2 years బ్యాక్ జేఈ మెయిన్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఉన్నారు ట్రిపుల్. అది ఎక్కడ అంటే ఒక సెక్టార్ కిందగా ఎలా చేయాలి అనేది ఒక ప్రాక్టీస్. బట్ ఒక్కడనే నేను ఇచ్చాను లాస్ట్ 2 years అకాడమిక్. ఈ సంవత్సరం ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో నెక్స్ట్ అకాడమిక్ వచ్చేసరికి ఇంకా జేఈ ప్యాటర్న్లో కానీ అడ్వాన్స్డ్ ట్రిపుల్ ఎగ్జామ్స్లో కానీ సెలెక్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎన్ని విధాలుగా చేయడానికైనా ఎన్ని ప్రాక్టీస్ చేయించి ఎన్ని ఎగ్జామ్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ కానీ ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్ కనెక్ట్ చేయాలన్నా కానీ వాళ్ళు రెడీ ఉన్నారని మెయిన్లీ పేరెంట్స్ సపోర్ట్. పేరెంట్స్, టీచర్స్, స్కూల్ యాజమాన్యం తెలుస్తాయి. స్టూడెంట్ ఎంత దూరంకైనా ఒక్కళ్ళే పోటీ పరిగెత్తుతూ ఉంటే కష్టం అవుతుంది. ప్లస్ నేను వచ్చేసరికి నేను చదువుకున్న రోజులు అయితే 2010 నా 10th క్లాస్ పాస్, 2015 నాకు డిగ్రీ కంప్లీట్ అయింది, 2016లో నేను 17కి వచ్చేసరికి ఎంసీఏ కంప్లీట్. కానీ ఈ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ సెక్టార్లో దానికి కూడా చేయాలి. అంటే ఐ మీన్ ఈ అవగాహన కిందగా ఇవన్నీ నేను ఈ ఆబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎట్లా చేయిస్తున్నారు, ఇవన్నీ మీరు ఎందుకు పెట్టారు అని అనుకుంటే, నేను చదువుకున్నప్పుడు 10th క్లాస్ చేసినప్పుడు స్టాఫ్ సెలెక్షన్ గవర్నమెంట్ రాయాలి, రాస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు. స్కూల్లో చెప్పారు ఇవన్నీ చదువుకోరా, ఇవన్నీ మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే అని చెప్పి స్కూల్లో చెప్పారు, ఇంట్లో చెప్పారు. కానీ ఎలా గ్రూప్ మ్యాప్ చెప్పారు కదా అని చెప్పేసి ఒక 500 రూపాయలు కదా ఫీజు చెప్పేసి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ కట్టాను. తీరా వచ్చి చేసేసరికి ఎగ్జామ్ అన్నారు కదా అనేసరికి నేను ఆల్రెడీ థియరీ టైప్లో ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యాను. అక్కడికి వెళ్తే ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ 2 మార్కుల క్వశ్చన్ ఆలోచించే ఏబిసిడీలో ఒక పెట్టాను. అవగాహన ఏమైనా ప్రాక్టీస్ చేశానా అంటే చేయలేదు. వైట్ పేపర్ ఇచ్చి రాయండి సార్ అంటే 8 మార్కుల క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ రాయొచ్చు. అది నాలెడ్జ్ ఏంటంటే క్లాస్ చెప్పింది వినదాని మీద. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ వితిన్ నీకు ఇచ్చిన 60 నిమిషాల్లో నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి, 60 నిమిషాల తర్వాత బయటకు వెళ్ళిపోవాలి. 60 నిమిషాలు పెట్టాలి. ఏ రకంగా పెట్టాలి, ఏదైతే కళ్ళు మూసుకొని పెట్టేసి వచ్చేది చేస్తున్నారంటే దీంట్లో సమ్ ఆఫ్ ద కేటగిరీస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ రిజర్వేషన్ కేటగిరీస్లో వస్తే ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది కూడా ఉంటుంది. ప్లస్ దీంట్లో మన వంతు మనం ఎంత కృషి చేసామనేది కూడా కాదు. సో నేను అక్కడ వచ్చేసరికి జస్ట్ ఫర్ ట్రై, నాకు తెలియదు కాబట్టి ఇంకొచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను కాబట్టి ఈ ఆబ్జెక్ట్ టైప్ అని చెప్పేసి ట్రై చేసిన తర్వాత రాలేదు. 2 మార్కులే వచ్చాయి. అది కూడా చెప్పాను 2 మార్కులే వచ్చాయి. ఏ సార్ నువ్వు చదివా 90% స్టూడెంట్ కదా అని అనుకుంటే అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనేది ఒకటి తెలియదు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనేది తెలియదు. 100 బిట్స్లో 100 మార్కులకి ఎగ్జామ్ అన్నారు, 50 బిట్స్ ఇచ్చారు, 50లో 20 కరెక్ట్గా రైట్ అయినాయి. అమ్మాయి రైట్ అయినాయి, 20 40 మార్కులు అవి వచ్చేస్తాయని అనుకుంటాను. ఇంకా ఖాళీగా కూర్చోడం ఎందుకు అని చెప్పేసి ఇంకో 20 కూడా పెట్టాను. ఇంకో మిగతా ఉన్న 30 కూడా ట్రై చేద్దాం, ఏమో ఖాళీగా ఇప్పుడు అంటున్నారు ఉంది కదా ఎంతకు బయటికి పంపించారు, దానికోసం ఏదో ట్రై చేస్తూ కూర్చున్నాం అని చెప్పి ఆ 30 బిట్స్ పెట్టాను. ఆలోచన మారి నేను ఏదో పెడదామని చెప్పేసి ట్రై చేసి గెస్ట్ చేసి పెట్టినందుకు 32 60 మార్కులు. ఆ 30 బిట్స్ పెట్టిన దాంట్లో ఒక 4 బిట్స్ తప్పైనది, రైట్ అయిన దాంట్లో కూడా తీసుకున్నాను. అంటే ఇచ్చిన 20 బిట్స్కి 22 40 మార్కులు వచ్చేసి 30 బిట్స్ నాకు తెలియదు. ఈ 30లో by 4 అంటే 4 బిట్స్ కలిపి ఒక రైట్ అయిన బిట్ అలా తీసుకున్నాను. సో అక్కడ ఈ వచ్చిన మార్క్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయి యాజువల్గా 2 మార్కులకు వచ్చాయి. అప్పుడు నేను ఎవరిని అడగాలి,
స్టేట్ మొత్తం మీద ఎంతో మంది రాశారు, 1,00,000 మంది. ఎవరిని అడగలేదు, సైలెంట్గా కూర్చొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి రాయాలి. బట్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఇన్ని లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ ఉంటుంది, ఏ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలంటే ఒకసారైనా ప్రాక్టీస్ చేసావా? సరే చేయలేదు, బిట్స్ అని పబ్లిక్ అన్నారు, తెలియదు. సో అక్కడ ఏం చేశారు అంటే 2 క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఒకటే పెట్టారు. అంటే ఒక ఆప్షన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏబిసి, ఏబి 2 ఆప్షన్స్, 2 పెట్టి ఓన్లీ చూసి 1 ఆప్షన్ బాబు నీకు ఆల్రెడీ తెలియదా? తెలియదు సార్, ఏదో 2 ఒకటైనా రైట్ అవుతుంది ఎలా పెట్టి, అలా అయినా రాంగ్. ఏబి అనే 2 ఆప్షన్స్ రైట్ ఉన్నా కానీ రాంగే అవుతుంది. సో అట్లా కూడా. సో నెక్స్ట్ ఇంటర్కి వచ్చాను. ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే 10th క్లాస్లో నువ్వు నేర్చుకున్న టాపికే మళ్ళీ స్టార్ట్ చేశాను. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అవే టాపిక్స్ మళ్ళీ కంటిన్యూషన్ ఇక్కడ వచ్చాయి. ఇది ఏంటంటే నౌడేస్ ఎక్కడైనా కానీ ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ సెక్టార్కి ప్లస్ ఎగ్జామ్ సిలబస్ తగ్గట్టుగా చేంజెస్ వస్తూ వస్తాయి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ చేంజ్ అయింది, ఇప్పుడు ఇయర్ 10th క్లాస్ సేమ్ సిలబస్. అంతకుముందు 9వ తరగతి చేంజ్ చేశారు, అంతకుముందు 8వ తరగతి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సిలబస్ టాపిక్ చేంజెస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మళ్ళీ మొత్తం కంప్లీట్గా ఇంటర్కి లింకప్తో ఉంది. ఇక్కడ నేర్చుకునే ప్రతి టాపిక్ ఇంటర్కి లింకప్తోనే ఉంది. సో ఆ ఫౌండేషన్ అక్కడ ఇచ్చేదండి. ఇక్కడ ఏంటంటే మీకు వచ్చేసరికి రెగ్యులర్గా మీకు ఎదురుగా టీచర్ కనబడుతుంటారు డైలీ, మా అబ్బాయి ఎట్లా చదువుతాడు, మా అబ్బాయి ఎట్లా చదువుతాడు అని చెప్పి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినా కానీ రెస్పాన్స్ కూడా. అదే కాలేజ్ లెవెల్ కానీ 60 మందో 70 మందో 100 మంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జామ్ జరుగుతున్నా కానీ మీకు ఎలా జరుగుతుంది, ఏంటి, ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ టైం ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. అదే కాలేజ్ లెవెల్లో నెల్లూరు ప్రొఫెసర్ కాలేజ్లో జాయిన్ చేశారు, ఇంత టైం కూర్చోబెట్టి మాట్లాడతారా? ఒక ఎగ్జామ్ జరుగుతుందండి, వెయిట్ చేయండి అని చెప్పేసి టీ కాఫీ అందిస్తాం, మీరు అక్కడ కూర్చొని వెయిట్ చేయడానికి. ఈ ఎగ్జామ్ దీనివల్ల ఏంటి, మీ పిల్లవాడికి ఎక్కడి వరకు వెళ్తుంది అట్లా ఉంటుంది. ప్లస్ అక్కడికి వెళ్ళినా కానీ వాడు చదివి వాడంతా వాడు తెచ్చుకోవడమే తప్ప విడిగా టీచర్ సపోర్ట్. టీచర్ ఏంటంటే మీరు చేయండి, మీరు చేయించండి అని. స్కూల్ యాజమాన్యంలో వచ్చేసరికి అట్లా ఉంటారు. ప్రతి పిల్లవాడికి నేర్పించాలి, ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అన్న టాలెంట్ అన్న ప్రూవ్ చేయించాలని చెప్పేసి ట్రై చేస్తారు. ఇక్కడ టీచర్స్ ఏం చేస్తారంటే అలా ఈక్వల్, ఒకడు చదువుతున్నాడు వాడికి ఒక్కడికే నేర్పించాలని చెప్పేసి. అదే అక్కడ కాలేజీలో ఎవరు ఫస్ట్ వస్తారు, బ్యాచ్ సపరేట్ చేద్దాం, వాళ్ళ వరకు మన ర్యాంక్ ఎక్కడి వరకు తీసుకెళ్తాం, అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఇంకా మెరిట్లో ఎక్కడి వరకు తీసుకెళ్తాం. బట్ స్కూల్ రంగంలో ఏంటంటే ప్రతి పిల్లవాడు మనవాడే, ప్రతి పిల్లవాడికి 10/10 క్లాస్లో రావాలి అన్నట్టుగా ట్రై చేస్తాం. సో ఇంత ట్రై చేస్తూ ఉన్నప్పుడు స్కూల్లో కూడా రేపు పొద్దున్న కాలేజీ సెక్టార్లో వచ్చేసరికి అక్కడ బేస్ చెప్పాల్సింది కూడా ఇక్కడ కవర్ చేయాలంటే రెగ్యులర్ సిలబస్తో పాటు ఏదైనా అడిషనల్గా కావాలి. నీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చండి, ఇంగ్లీష్ మామూలుగా మాట్లాడగలరు, బట్ అడిషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అడిషనల్ స్కిల్స్ కిందగా నువ్వు మాట్లాడాలి, ఎవరికైనా కానీ గెస్ట్ వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఆల్రెడీ రెగ్యులర్గా నేను స్కూల్లో చదువుకున్న ఇంగ్లీష్లో గెస్ట్ ఇన్వైట్ చేసి పిలవాలి అంటే ఇంగ్లీష్ ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో అక్కడ చదివి. సో వాళ్ళందరూ ఇక్కడ చదివిన స్టూడెంట్స్ అయినా ఎక్కడ ఉన్నారు, ప్రజెంట్ ఏ కోర్స్ తీసుకుంటున్నారు అనేది కూడా మొత్తం మేము గ్యాదర్ చేసుకుంటూ చెక్ చేస్తాం. సో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 1200 మంది స్టూడెంట్స్ని అయితే IIITలో డైలీ మెయిన్స్లో ఇప్పుడు వీటన్నిటిలో సెలెక్ట్ అయ్యి అడ్వాన్స్లో ఇప్పుడు బెంగళూరులో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో సెట్ అయ్యి. సో ఇదంతా చేయాలి అని అంటే నా వల్ల ఫౌండేషన్ నేను చేస్తున్నాను, ఒక పేరెంట్ కలవాలి, ఒక స్కూల్ కలవాలి, దానికి తగినట్టుగా యాజమాన్యంగా ముగ్గురు కలిసి ఒక యూనిటీ కిందగా చేస్తే పిల్లవాడికి రేపు ఈ కష్టం తెలియకుండా ప్రశాంతంగా. సో మనం కోరుకునేది ఏంటంటే మన పిల్లవాడు రేపు సక్సెస్గా, అది 25 ఏళ్ళకి సక్సెస్గా 26 ఏళ్ళకి సక్సెస్గా అనేది చూడాలి అని అన్నా కానీ ఏదైనా కష్టం విలువ మనం పడాలి, వాళ్ళు సుఖంగా. సో నేను ఏదైనా చేసేది ఏంటంటే రేపు పొద్దున వచ్చే స్టూడెంట్ ఇంత కష్టం విలువ ఇన్ని ఎగ్జామ్స్ ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ వల్ల కూర్చుంటే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు అక్కడ సార్ ఇవన్నీ మాకు తెలుసుంటే మేము ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాము సార్, ఆ బాధ కనబడదు. ఇవన్నీ నేను నేర్చుకుని వచ్చా, ఇంత టైంలో స్టేట్ ర్యాంకింగ్ ఎట్లా చేయాలి. నేను ఆల్రెడీ ఎవ్రీ మంత్లీ స్టేట్ ర్యాంకింగ్ కూడా ఇస్తున్నాను. ఎలాగా అంటే నా దగ్గర ఓన్లీ ఆంధ్రాలో ఉన్న స్కూల్స్ వరకు కలిపేసేసి స్టేట్ ర్యాంకింగ్ అని. సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రోగ్రాము దాదాపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 150 స్కూల్స్లో, ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ 150 స్కూల్స్లో.
గ్రూప్ స్కూల్స్లో నేను ఒక పర్టికులర్ టైం చేసి ఆ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఇప్పటికే మీరు చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. పైన అయితే ఇంకొక 1 అవర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. 1 అవర్ తర్వాత పిల్లలందరూ పిన్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేస్తాము అంటే వెయిట్ చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. లేదు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాయని తీసుకెళ్తామంటే 12:30 దాకా 12కి ఎగ్జామ్ అయిపోతుంది. 12 గంటలకు ఎగ్జామ్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఓవర్ మార్క్స్ అన్నీ ఒకసారి నేను కూడా మళ్ళీ చూసుకొని ఏదైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా ఏదైనా ఉంటే మొత్తం పాస్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 12:30కి వచ్చి మళ్ళీ మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. మనకి రామకృష్ణ సార్ ఇప్పుడు దాకా చెప్పారు, మాకు చాలా స్కూల్కి సపోర్ట్గా ఉంటున్నారు సారు. స్టేట్ వైడ్ మొత్తం కలిసి ఒక 240 అబోవ్ స్కూల్స్ దీన్ని రన్ చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మన మండలం మొత్తం మీద మన స్కూల్ ఒక్కటి మాత్రమే ఈ ఈఆర్పిఎస్ తీసుకొని దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము. ఇంకా డెవలప్ చేయాలి. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కొంతమంది అడిగారు సార్, లాస్ట్ టైం అయితే ఎగ్జామ్ అయిపోవడం ఒక 1 వీక్ అలా పెట్టేస్తా ఉన్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంది అని చెప్పి మాకు తెలుస్తా ఉంది. ఈసారి అట్లా రాలేదు సార్ అని చెప్పారు. అది అప్డేట్ అన్న, కొంచెం గమనించాలి మీరు. లాస్ట్ టైం ఏంటంటే ఎగ్జామ్ అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది, పెట్టేస్తున్నాం. ఈసారి అట్లా కాకుండా ఫైనల్ రిజల్ట్ మాత్రమే సాగులు ఇస్తా ఉన్నాము. వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఆ సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే వీళ్ళు అని చెప్పి ఏమైనా రిజల్ట్ మాన్యువల్గా వస్తుంది, అది అవసరం లేదని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ పేర్లు మాత్రమే మనం మెన్షన్ చేసాం. మొన్న ఎగ్జామ్లో కూడా శివమణి కంట ఇంకా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ జరుగుతాయి మనకి. ఈరోజు ఒక ఎగ్జామ్, నెక్స్ట్ మార్చి నెలలో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ 3 ఎగ్జామ్స్ ఫేస్ చేసుకొని యావరేజ్ మార్క్స్ తీసుకొని ఎవరైతే ఫైనల్గా వస్తారో వాళ్ళకి మనం ఏప్రిల్లో గుంటూరు తీసుకెళ్తాం. వీటన్నిటిలో కూడా మనకి రామకృష్ణ సార్ చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ సిఇఓ గారికి బామ్మర్ది సార్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతూ ఉంది. అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఒక నార్మల్ పర్సన్గా మనం కాల్ చేయగానే ఫస్ట్ లిఫ్ట్ చేస్తారు సార్. ఎన్ని బిజీ ఎంత ఉన్నా సరే లిఫ్ట్ చేసి సార్ ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పండి సార్, వెంటనే నేను దాన్ని క్లియర్ చేస్తాము. వీళ్ళ కింద దగ్గర ఒక 70-80 మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఐఐటి చూసుకుంటా. కానీ ఎవరు ఫోన్ చేసినా సరే సారే లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి కన్సల్ట్ పర్సన్కి వెంటనే డైవర్ట్ చేస్తారు, సార్ ఇక్కడ ప్రాబ్లం ఉందంట చూడండి అని చెప్పి. మనకు కూడా చాలాసార్లు సార్ చెప్తా ఉంటారు, సార్ ఏదైనా క్వశ్చన్లో ప్రాబ్లం ఉన్నా ఈ షీట్లో ప్రాబ్లం ఉన్నా వెంటనే మాకు ఐడెంటిఫై చేసి పంపించండి సార్, మొత్తం స్టేట్ లెవెల్లో ఆ మిస్టేక్ జరగకుండా మళ్ళీ మేము ఆపుతామని చెప్పి సార్ చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆయన అయితే మాకు ఇలాంటి సహకారం ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. తర్వాత మొత్తం 9th వాళ్ళు కూడా రమ్మని చెప్పాం. దాంట్లో వాళ్ళు సపరేట్గా ఇప్పటికే అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా చెప్తా ఉన్నాం. 9th వాళ్ళు కూడా అన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే సిలబస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఆల్రెడీ 2 months నుంచి మన 9th క్లాస్ స్టూడెంట్స్కి సిలబస్ స్టార్ట్ చేసాం. జెమ్స్లో 9th క్లాస్ అవుతుంది. మామూలుగా ఐఐటి అంటే నాకు తెలిసినంత వరకు నారాయణ చైతన్య స్కూల్లో చూశాను, కానీ ఇలా రాపూర్ స్కూల్లో ఐఐటి అనేది పిల్లలకు అందించడం అనేది చాలా అత్యుత్తమైన విషయం. దీనికి నేను కరెస్పాండెంట్ మేనేజర్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుంది. రేపు ఇంటర్మీడియట్ బీటెక్ ఆ లెవెల్కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లకాయలకి చాలా వరకు ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఇట్లాంటి మీరు ఇలా కరెస్పాండెన్స్ అందించడం వల్ల చాలా ఉపయోగం లైఫ్లో వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు.
మామూలుగా రాకుండా మా అబ్బాయిని చదివిస్తున్నాడు జెమ్స్ స్కూల్లో. అసలు అదర్ యాక్టివిటీస్ రాకుండా ఒకటి లేదు. ఇప్పుడు ఇక్కడ ఐఐటి పెట్టారు. పోనీలే ఒకటి చేర్చాము మా అబ్బాయిని అని సంతోషంగా ఉన్నాము. పోయిన సంవత్సరం 4th ర్యాంక్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం కొంచెం కష్టపడరా, మామూలుగా అట్టా ఇట్లా చదివితేనే ఇట్టున్నావు, ఇంకొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తావంటే ఇంకొంచెం బాగా వస్తావు అన్నాను. వాడు దేవుడయ్యా వాడు అదృష్టం ఎట్టో మనం రాసిన దాంట్లో 2nd ర్యాంక్ వచ్చాడు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ 3 ఎగ్జామ్లో కూడా ఎట్టైనా రావాలి, కష్టపడి శివ అని చెప్పుకున్నాను. దేవుడి దర్శించి కూడా వాడికి కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను.